ఇప్పుడు ఉదాహరణకి మీకు చాలాసార్లు మన షూటింగ్లు చేస్తూ ఉంటారు. మీరు కనుక షూటింగ్లో ఇబ్బంది పెట్టకపోతే ఇక్కడున్న ఇళ్ళు ఉన్నాయి, మీరే హోమ్ స్టే అంటాం, మీరే ఎవరన్నా యాక్టర్స్ ఎవరన్నా వస్తే మీరు మీ ఇల్లు అద్దెకి ఇవ్వండి, వాళ్ళకి కొంచెం 2-3 రూమ్లు బాగా చేసుకోండి. కాదు ఇక్కడ అంటే నేను చెప్పేది టీవీ సీరియల్స్ దగ్గర నుంచి అంటే ఉపాధి ఎలా వస్తుంది, అవకాశాలు ఉన్నాయి. ఒకరికి ఇలాంటి కొండల నడుముండో గ్రామంలో షూటింగ్ చేయాలా? అలా కాదు, ఇది అలా కాదు. మీకు ఆదాయం వచ్చి వెళ్ళిపోవడం కాదు నేను అనేది. ఇప్పుడు మీరు అక్కడ ఇల్లు ఉంది, అక్కడ మీరు 2 రోజులు బాగా సరిగ్గా చేసుకుంటే ఎవరు వచ్చి ఉంటారు ఇక్కడ. అంటే ఇది పైగా ఎక్కడ విదేశాల నుంచి వస్తారు, లేదంటే వేరే ఊళ్ళ నుంచి వస్తారు. మీకు అవి ఉన్నాయి, అవి సరిగ్గా కనుక మనం చేసుకోగలిగితే ఉండడానికి కొంచెం ఇబ్బంది లేకుండా టూరిస్టులు వచ్చేలా ఉంటే మీ గ్రామంలో ఇది చాలా పెద్ద ఇన్కమ్. ఇది మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను టూరిజం శాఖ మంత్రి గంటల దుర్గేష్ గారితో మాట్లాడతాను. దీనికి మీకు సంబంధించిన ఏర్పాటు ఒక ప్రాపర్ ప్లానింగ్తో మీ దగ్గరికి వస్తాం. అంటే మీరు చప్పట్లు ఎప్పుడు కొడతారంటే చేసిన తర్వాత కొట్టండి. ముఖ్యంగా ఇక్కడ రకరకాల గిరిజన తెగలు ఉన్నాయి. అలాగే చాలా మంది మీరు మాట్లాడుతా కుల ధృవీకరణ పత్రాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయని గతంలో కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. ఇది మీ ఒకరికే కాదు. ఉదాహరణకి బేడ బుడగ జంగాలు ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్లో ఉండేవాళ్ళు అటు సైడ్. వాళ్ళకి ఏం చేశారు, కుల ధృవీకరణ పత్రమే లేదు, వాళ్ళు ఏ కులానికి సంబంధం లేదు. పాపం ఎవరి దగ్గర కూర్చోబెట్టి ఇబ్బందులు కరమైన పరిస్థితులు అందరికీ కుల ధృవీకరణ పత్రాలు ఉన్నాయి. అలాగే ఇక్కడికున్న మీకు ఏవైతే తెగలు ఉన్నాయో వాటికి సంబంధించి ఒకసారి మీకు మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీకు ఎలాగ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి, మీ బిడ్డలు చదువుకోవడానికి. కానీ ఇది పోయినసారి వచ్చాను, నేను మాటలు విన్నాను. ఈసారి నేను ప్రభుత్వం ఉన్నాను కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాను. అలాగే మీరు అడుగుతున్నది పూర్తిగా 100% అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది. సుప్రీంకోర్టు ఒకసారి తీర్పుని నేను చదవమని చెప్తాను. ఇంకొకసారి పరిశీలించి ఎందుకు సుప్రీంకోర్టు స్థాయిలో నిర్ణయం తీసుకుని ఒకసారి పరిశీలించి ఒకసారి దానికి ఒకవేళ మీకు నష్టం లేకుండా మీకు ఉపాధి అవకాశాలు వచ్చేలాగా మీకు అదే కదా బాధ్యత. మీకు ఆదాయ మార్గాలు పెరగాలి, అదొకటి. అలాగే వ్యసనాలని చెప్తా ఉన్నారు, గంజాయిది. ఇప్పుడు మీకు గంజాయి ఇక్కడ మీరు చూడడానికి మన పెరట్లో గంజాయి పండించుకోవడం కంటే కూడా తులసి మొక్క పండించుకోవడం మంచిది మనకి. లేదంటే మీరు మారేడు మొక్క పంచితే మారేడు ఇవి తీస్తారు, కాయలు వస్తాయి. దాంతో కూడా చాలా మాదిఫుల్ రసాయనం చేస్తారు. అంటే నిజంగా చేసుకోవాలంటే డబ్బులు రావడం చాలా చాలా పరిస్థితులు ఉన్నాయి. కాదు ఇది ప్రభుత్వం కొంచెం బాధ్యత తీసుకో. ఐటీడీఏ ఉంది, చాలా అంటే అన్నీ కూడా పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. కానీ పని చేయించే నాయకత్వం కావాలి. దీన్ని ఖచ్చితంగా మీరందరూ కనుక ఒత్తిడి కనుక ఇప్పుడు మీరందరూ ఒత్తిడి పెడితే మేము పని చేయగలుగుతున్నాం. ఇప్పుడు మీరు వాలంటీర్స్ గురించి అడిగితే నేను ఎందుకు ఇబ్బంది పడకుండా సమాధానం తీసుకున్నానంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి. మీరు ఒక మాట అంటే పట్టడానికి సిద్ధంగా ఉన్నాను. మీరే ఇబ్బంది లేదు, మీరు ఒక మాట మాట్లాడు అంటే 2 మన అరకుకు సంబంధించి 2 మన పార్వతీపురం మన్యం సంబంధించి మేజర్గా మేము అనుకున్నది ఇమీడియట్గా ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు వస్తే పరిశ్రమలు రావు ఇక్కడికి. ఓన్లీ టూరిజం మీద బేస్ అయింది. టూరిజం మీద బేస్ అయింది. 2 సేంద్రీయ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ రెండింటికి సంబంధించి యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. 1 టూరిజంని డెవలప్ చేయటం, 2 మనకి చాలా గ్రామ దేవతలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ గ్రామ దేవతలని సాంస్కృతిక మీకు కరెక్ట్గా పర్యాటక అభివృద్ధి గ్రామ దేవతల ద్వారా. అంటే ఇప్పుడు చాలా మంది నూకాలమ్మ కావచ్చు, మోదమమ్మ కావచ్చు, ప్రతి ఒక్కరికి ప్రత్యేక విశ్వాసాలు ఉన్నాయి. మీరు కనుక ఇప్పుడు మనకు ఆ మూలట నేను పోయి శివాలయం గెట్టబోయాను నేను. అలా కనుక మీరు గ్రామ దేవతలను కూడా ఒక సర్క్యూట్ లాగా మనకున్న అరకు ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామ దేవతలు కూడా సర్క్యూట్ లాగా తయారు చేస్తే ఇది మీకు ఈ గిరిజన గ్రామ దేవతలు విశ్వాసాల ఆధారంగా సాంస్కృతిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే దానివల్ల అదనంగా కొంత ఉపాధి లభిస్తూ ఉంది. అలాగే మీరు కొత్తగా కనుక పండుగలు కానీ ఉత్సవాలు కానీ పర్యాటకులు కొత్త అనుభవం యువత. ఇప్పుడు సపోజ్ మనం కేరళ పోయామనుకోండి, కేరళ పోతే అక్కడ ప్రత్యేకించి వాళ్ళ ఉత్సవాలకి మనం అందరం పోతాం అక్కడి నుంచి. అలాగే దింస నృత్యకారులు ఉన్నారు, వారిని చూడడానికి ప్రత్యేకించి వస్తారు. వీటన్నిటిని అనుసంధానం చేసి మీకు ఉపాధి అవకాశాలు లభించేలా ఒకసారి టూరిజం శాఖ మంత్రి గారితో కూర్చొని దీని మీద మీకు ప్లాన్తో మీకు వస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ముఖ్యంగా కురుటి గ్రామస్తులు కానీ అరకు కానీ పాలంటే ఇది చాలా అందమైన ప్రాంతం. ఈ ప్రాంతం నిర్మాణాలు ఎలా ఉండాలంటే ఈ అందాన్ని మరింత పెంచేలా ఉండాలి, కానీ అందాన్ని చంపేసేలా ఉండకూడదు. ఇది ఎందుకంటే మీరు పచ్చదనం పోతుంది, మీకు అర్థం అవుతుంది.
పచ్చదనం మీకు కూర్చోబెట్టి ఎత్తెత్తు బిల్డింగ్లు కట్టేస్తే ఇంక కొండ కనిపించదు, ఏం కనిపించదు. అందుకని మీకు ఎప్పుడు భయం ఉంటుంది. బయట వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టేసి పెద్ద పెద్ద ఇవి కట్టేస్తే అందం పోద్ది అనేది. అదే కదా మీకు ఉండేది మేజర్ భయం. నాకు కూడా ఏంటంటే మీకు అలాంటి, నేను గిరిజనులుగా పుట్టలేదు కానీ నాకు గిరిజన మనస్తత్వం ఉంది నాకు. అందుకని నాకు అందుకని ప్రత్యేకించి నేను కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను, క్యాబినెట్ దృష్టి కూడా తీసుకెళ్తాను. ఒక నియంత్రిత నిర్మాణాల ద్వారానే ప్రకృతి పరిరక్షించాలంటే ఎలా పడితే అలా బిల్లులు కట్టేయటం, లేదంటే ఇందాక అరకులో మన లోయగుండా వస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది, మధ్యలో బిల్డింగ్లు కట్టేశారు. అలా కాకుండా అదే విదేశీ, ఇప్పుడు ఉదాహరణకి కేరళ ఉందనుకోండి, కేరళలో అతిరిపిల్లి జలపాతం ఉంటుంది, మంచి వాటర్ ఫాల్స్ ఉంటుంది. కేరళ టూరిజం వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు సైడ్ అంతా దానికి ఇబ్బంది పెట్టి, దానికి చూడటానికి ఇబ్బంది కలిగే చోట ఏ బిల్డింగులు కట్టకూడదు, ఒక రూల్ అది. సో ముఖ్యంగా అరకు అందాలని పరిరక్షించుకోవాలంటే బిల్డింగ్లు రావాలి, మనకి పట్టాలు ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ రిసార్ట్స్ రావాలి. కానీ ఆ రిసార్ట్స్ ఎలా ఉండాలి అంటే అది ప్రకృతి అందాన్ని చంపేసేలా ఉండకూడదు, ప్రకృతి అందాన్ని పెంచేలా ఉండాలి. అట్లాగే మన కేరళ మోడల్ దృష్టిలో పెట్టుకుని, అక్కడ విదేశాల మోడల్ కూడా కాదు, కేరళలో చాలా విపరీతంగా ఉంటుంది టూరిజం. ఆ కేరళ మోడల్ దృష్టిలో పెట్టుకుని దీన్ని అట్లా డెవలప్ చేస్తాను మీ అందరికీ మాటిస్తున్నాను నేను. అలాగే అరకు వంటి సహజ సౌందర్యాన్ని కలిగిన ప్రదేశాల్లో, అంటే ఇది నేను మీడియా వాళ్ళ కోసం చదువుతా ఉన్నాను, దుమ్రిగూడ మండలం నుంచి ప్రత్యేకించి ఒక 3 అనుకున్నాం. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆదాయ వృద్ధి, అరకు ప్రాంతపు వాతావరణం, నేల ఔషధ మొక్కలు, పండ్లు, పూలు పెంచేందుకు చాలా అనుకూలమైన వాతావరణం. ఇవి ఇంటి ప్రాంగణంలో లేదా కమ్యూనిటీ స్థలాల్లో సాగు చేయొచ్చు. అలాగే జఫ్రా, ఉసిరి, లెమన్ గ్రాసు, పామ్ రోజా, దవనం వంటి మొక్కలతో పాటు బ్లూబెర్రీస్, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, స్ట్రాబెర్రీస్, కాఫీ వంటి పండ్లను పెంచగలం. చామంతి, బంతి వంటి పూలను వాణిజ్యపరంగా మనం వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్, అటవీ శాఖల భాగస్వామ్యం ద్వారా మార్కెట్ లింక్ చేసే విధానాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి 3 సంవత్సరాలు నిర్వహణ చేస్తే మీకు జేబు నుంచి డబ్బులు లేకుండా మీకు జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బులతోటే మీరు పెంచేలాగా బాధ్యత తీసుకుంటాం. అలాగే రెండోది ఏంటంటే గ్రామ దేవతలు సాంస్కృతిక పునర్జీవనం ద్వారా పర్యాటక అభివృద్ధి. మీరందరికీ చదువుకున్న గిరిజన విద్యార్థులు చాలా మీకు ఎక్కువ అర్థమవుతుంది. గిరిజన గ్రామ దేవతల విశ్వాసాల ఆధారంగా సాంస్కృతిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి, పండుగల ఉత్సవాల ద్వారా పర్యాటకులకు ఒక మంచి అనుభవం, యువతకి మీ మూలాల పట్ల గౌరవం. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే మీరు పసుపుతో స్వాగతం పలుకుతారు. అది గిరిజన సాంప్రదాయం.